అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మంచిది. ప్రియమైన తోటి సహోదరులారా, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం కలిసి ఉన్నది, చదువుకుందాము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడై ఉన్నాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తాను తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహు కలిసి నడిచారని ఇక్కడ మనం బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట భక్తుడైన నోవాహు గారు? దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే కృప పొందిన వాడై ఉన్నాడు. కృప పొందడం అంటే ఈరోజు మనము ఉన్న స్థితిలో, మనం ఉన్న పరిస్థితుల్లో చాలామంది అనేక శ్రమలను ఎదుర్కొంటూ, అనేక బాధలను ఎదుర్కొంటూ దేవునితో బ్రతుకుతూ దేవునితో నడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. నోవాహు లాంటి వాళ్ళు. మనము బైబిల్లో భక్తుడు హనోక్ గారు కూడా దేవునితో నడిచిన వాడే. కాబట్టి మనము ఎంతోమంది భక్తులు ఉన్నారు దేవునితో నడిచిన వారు. అలాగా నోవాహు దినములలో నోవాహు దేవుని విడిచిపెట్టకుండా ఆ చెడ్డ దినాలలో దేవునికి కృప పొందినవాడే ఉన్నాడు. కృపను దేవునిలో సంపాదించుకున్న వాడే ఉన్నాడు. ఈరోజు మనం చాలామంది కృప పొందుతున్నాము, కానీ ఆ కృప మన దరిదాపుల్లోకి వస్తూ వెళ్ళిపోతున్నది. ఎందుకంటే ఆ కృపను పొందుకునే సమయంలో మనము కొద్దిపాటిగా మనను సాతానుగాడు ఏదో గలిబిలిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జనమైన మనము ఈ చెడ్డ దినాలలో ఉన్నాము, అంత్య దినాలలో ఉన్నాం. కాబట్టి ఆ నోవాహుకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు, నువ్వు నీ ఓడను సిద్ధపరచుకోమన్నాడు. అయితే ఆ ఓడను సిద్ధపరుస్తున్నాడు. అయితే 18వ వచనంలో ఇక్కడ మనకి ఏం బయలుపరుస్తుందంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను అంటున్నాడు. అంటే దేవుడు నోవాహుకి ఏం వాగ్దానం చేసిందంటే, నీతో నా నిబంధన స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను ఆ ఓడలోనికి ప్రవేశింపవలను. ఇప్పుడు రక్షణ అనే ఓడలోనికి ఎవరు ప్రవేశించాలి అంటే దేవుని యందు కృప పొందిన వారే ఆ రక్షణ అనే ఓడలోనికి వస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ నోవాహు సువార్త చెప్తూ జలప్రళయం రాబోతుంది, కాబట్టి మనము అందరము సిద్ధపడదామని వారితో చెప్తే వారందరూ నవ్వారు. ముసలోడు ఏంది అని ఎన్నో గేలు చేశారు. అవన్నీ శ్రమలు అనుభవిస్తూ దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే కృప పొందినవాడుగా ఉన్నాడు. అలాగా నోవాహు జీవితంలో చూస్తే మనం కూడా కృప పొందిన వారమై ఉండాలి. మన లోకంలో ఉన్న ప్రజలందరికీ మనము దేవుని సువార్తను చెప్తుంటే, దేవుని మాటలు చెప్తుంటే మనల్ని గేలి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ అంతము సిద్ధంగా ఉంది. కాబట్టి నోవాహు ఎలా దేవుని కొరకు నిలిచాడో ఈ దినాలలో నోవాహు గురించి ధ్యానించడం, చదువుకోవడం ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా చేయాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము నోవాహు వలె ఒక నిబంధన చేసుకుందాం. నోవాహు వలె దేవుని తాడు కృప పొందిన వారిగా ఉందాం. నోవాహు వలె సిద్ధపడి దేవుని ఎదుట ఆయనతో నడిచేవారిగా మనం జీవిద్దాం. అందరికీ వందనాలు. ఇట్టి మాటలను దేవుడు దీవించునుగాక.